ఈ మాజీ శాసనసభ్యులు డాక్టర్ తిప్పేశ్వర్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రెడ్డమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ సభ్యులు, అలాగే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, వచ్చినటువంటి నాయకులు, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. జగనన్న నియమించినటువంటి సైనికుడిగా నేను ఆయన రక్షణపరమైన మనిషిగా జగనన్న అభిప్రాయాల విరుద్ధంగా ఒక్కటంటే ఒక్క పని కూడా చేయదని మీ నియోజకవర్గంలో తమ్ముడు వెంకయ్యగౌడను మరింత బలోపేతం చేయడం కోసమని పార్టీ ఏదైతే నిర్దేశిస్తుందో ఆ నిర్దేశించడానికి ఫుల్ రైస్ తెచ్చిచ్చామమ్మా, భిన్నంగా వ్యవహరించకుండా పార్టీని బలోపేతం చేయడానికే నన్ను పంపించారు. మొట్టమొదటి కొత్త బాలాజీ గారి దగ్గర నుంచి న్యూస్లో ఉన్నామమ్మా, నువ్వే ఫోన్ చేసి చెప్పు. మీరు చెప్పినటువంటి ప్రతి విషయము జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించిన వెంటనే కార్యకర్తలతో మంచిగా ఉండాలని కాబట్టి కార్యకర్తల మనిషిగా ఉండాలని, మనం ఎక్కడైతే పొరపాటు చేస్తున్నామో ఆ పొరపాటు సరిదిద్దుకొని కార్యకర్తలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రతి సమావేశంలో మాట్లాడుతున్నాను. నేను కార్యకర్తలలో చిట్ట చివరి ఆఖరిలో ఉన్నటువంటి కార్యకర్తతో సమానమైన వాడినే కానీ 50 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది కాబట్టి చాలా పెద్దవాడిని అని గర్వపడేటువంటి వ్యక్తి కాదు. ఈ రోజున కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని ఉజ్జీవితం చేసేటువంటి బాధ్యత ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పగించినారు. రాజకీయాలు కొత్త కాదు, రాజకీయ నేపథ్యం లేక కాదు, అనేక పోరాటాలు చేసినటువంటి వాళ్ళు. రాజకీయాలు చేయడం చాలా తేలికైన విషయం కూడా తెలిసిన వాడిని, కానీ కార్యకర్త అనేటువంటి వాడిని విస్మరిస్తే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది అన్నది చెప్పినటువంటి సత్యం. ఆ సత్యాన్ని గమనంలోకి తీసుకొని మన పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ సందర్భంగా జగన్ చెప్పినటువంటి మాట ఎవరికైనా అనుమానాలు తప్పే కాదు. ఆయన ఫిబ్రవరి మొదటి నుంచి జగనన్న పూర్తిగా ప్రజల మధ్యనే ఉండబోతున్నాడు. ప్రజల మధ్యన ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి కొత్త కాదు. తన తండ్రి చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆ తండ్రి మరణాన్ని తట్టుకోలేక 675 మందికి పైగా మరణించిన వాళ్ళందరి కుటుంబాలను పరామర్శిస్తామని చెప్పి సోనియా గాంధీ ధిక్కరించి
ఇంటి ముఖం కూడా చూడకుండా లక్షలాది మంది కార్యకర్తలు ప్రజల మధ్యనే గడుపుతూ తన దగ్గరికి వచ్చినటువంటి వాడు ఒళ్ళంతా పుండ్లు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇప్పటి వరకు వాడి అనుభవంలో లేదు. ఒళ్ళంతా పుండ్లు, రసికాడుతున్న శరీరం, కుష్టు వ్యాధిగ్రస్తులు, అంతకంటే దుర్భరమైనటువంటి రోగగ్రస్తులందరినీ కూడా ప్రేమలో హక్కులు చెప్పుకున్న ఏకైక నాయకుడు మరిచిపోవద్దని చెప్తున్నాను. మనం విమర్శ కాదు చేయాల్సింది. విమర్శతో పాటు ఉన్న నాయకుల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సానుకూలత అంశాలు ప్రపంచంలో ఏ నాయకుడికి లేవు. ఒక్క రోజున 25,000 మందిని కరచాలనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క రోజు మాత్రమే కాదు, 100 రోజులు అక్కడగా పాదయాత్ర ద్వారా ప్రతిరోజు 25,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలతో మాట్లాడుతూ వాళ్ళ కష్ట నష్టాలను చూసి వాళ్లకు నమ్మకం కలిగిస్తూ భరోసా కల్పిస్తూ నేను ఉన్నాను అన్నటువంటి ధైర్యాన్ని ఇచ్చి 3,648 కిలోమీటర్ల దూరంలో దాదాపు 2.5 కోట్ల మందిని నేరుగా సంపాదించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క జగనన్న మాత్రమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో నేను ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఒక మాత్రమైన ఆలోచనతో, తాత్విక చింతనగా దాదాపు రాష్ట్రంలో 40% పైగా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళందరికీ మేలు చేయాలా, అది నా పార్టీ నాకు కావాలన్నది నేను చూడను. కులము, మతము, వర్గము, వర్ణము చూడను అని ఆయన చేసినటువంటి సహాయం ఈ రోజున మనం ప్రశ్నిస్తున్నాం. కారణం ఇంతమందికి మేలు చేయడం తప్పైతే దానికి సమాధానంగా మనకు మాత్రమే మేలు జరగాలి అని అనుకుంటే అది స్వార్థమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఆలోచించలేకపోయారు. అది తప్పు అనుకుంటే ఏం చేయగలరు? ప్రతి ఒక్కరి మనసులో నేను మంచి చేస్తున్నాను అన్నటువంటి బాధ ఆయనకు కలిగింది. ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. కరోనా నేపథ్యంలో దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాలు, రాష్ట్రాలు అదలాంతమైపోతే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కరోనా సమయంలో పేద ప్రజలందరూ కూడా కడుపు నిండా అన్నం తిన్నారు. ఆ అన్నం పెట్టినటువంటి ఘనత మన నాయకుడిని తెలియజేస్తుంది. ఇది పవిత్రమైతే ఆ కారణంగా ఓడిపోవచ్చు. మనకు కాకుండా మన ప్రత్యర్థులకు కూడా మేలు చేస్తే ఆ ప్రత్యర్థులు మనకు ఓట్లు వేయలేదు కనుక మనం ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఒక మంచి మనిషిని 10 మందికి మంచి జరగాలని తప్పించినటువంటి మనిషిని నాకు ఓటు వేశారా లేదా అన్నది కాదు ముఖ్యం, నువ్వు పేదవాడివా కాదా అన్నది నాకు ముఖ్యం. ఆ పేదవాడికి మేలు చేయాలా అన్నటువంటి ఆలోచన తప్పు అనుకుంటే చేయగలిగింది. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ప్రపంచంలో సాధ్యమైంది. శత్రువులు కూడా నాకు ఓటు వేయదు అని తెలిసిన వాళ్ళకు కూడా మేలు చెయ్యాలా, ఆ పేదవాడి కళ్ళల్లో వెలుగు చూడాలా అని సహాయం చేసినటువంటి వ్యక్తి. ఆ కారణంగా
జగన్మోహన్ రెడ్డి అంటే ఓడిపోయిన 10 రోజులకే వీళ్ళకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పడుతున్నటువంటి వేలకు వ్యతిరేకంగా నేనున్నా మీ రక్షణ కోసమని ఏ శిక్షణైనా ఉందా నేను సిద్ధం అని ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ భరోసా కల్పిస్తున్నాడు. 11 సీట్లు వచ్చినటువంటి వ్యక్తి కుదేపోదా కుమిలిపోదా 5-6 క్రితం చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయినప్పుడు 2.5 సంవత్సరాలు బయటికి కూడా రాలా. అదే మన నాయకుడు 15 రోజులనే బయటికి వచ్చాడు అంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి నేనే వెళ్తా నేనే వెళ్తా నేనే నడిపిస్తా అన్నటువంటి సాహసి జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడి గురించి మన వ్యతిరేకులు చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలను చూసి మన నాయకుడు తప్పులు చేసినాడు అనేటువంటి ప్రమాద ఆలోచనలోకి మన వ్యవహారం వెళ్ళవద్దు దయచేసి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మన శత్రువులను మనం సర్టిఫికెట్ పోవాల్సిందే. ప్రజలు సహాయం ఉన్నటువంటి ప్రజలు సర్టిఫికెట్ ద్వారా 40% మంది ఓటుకు జగన్మోహన్ రెడ్డి వేసినారు. 40% ఓటుకు మంది అధికారం కోల్పోయిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రపంచంలో 35% వచ్చినటువంటి వాళ్ళు కూడా గెలుచున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రతి శక్తులన్నీ కూడా ఒక్కటిగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోసపు వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక భూతంగా చిత్రీకరించి ఈ రోజున అధికారంలోకి వచ్చినారు. ఆ భూతాన్ని తరిమి కొట్టవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. శశవిషంలో ఆత్మస్థైర్యం కోల్పోవాల్సినటువంటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 74 కేజీలు బలం కలిగిన బరువున్న గుండె కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ బరువు శరీరం కండగాలు ఒళ్ళంతా గుండె ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకుడుగా ఉన్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మనం అదే మనం స్ఫూర్తి అదే మన ధైర్యం అదే మనం పోరాటం మన ఊపిరి. ప్రజల కోసమని కష్టపడ్డాం, ప్రజలకు మేలు చేసినాం, ఒక్క తప్పు కూడా చేయలేదు. మళ్ళీ అధికారం లేని 100% వస్తామని చెప్పడానికి కేవలం ప్రసంగం కాదు, ఏ వాగ్దానాలైతే చేసి అధికారంలోకి వచ్చిందో ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినాడు, చంద్రబాబు మీరు ఎవరైనటువంటి వాగ్దానాలు ఇస్తున్నాడు, నేను చేసినటువంటి మంచి పనులకు ఇప్పటి వరకు 2,74,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. చంద్రబాబు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే ప్రతి సంవత్సరము అదనంగా మళ్ళీ 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలా? అంత శక్తి ప్రభుత్వానికి లేదు. కానీ అవేమి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు చేసి రోజున రాష్ట్రమంతా అపమయమైపోయింది. నాకు యాభై ఉంది చేయలేకపోతున్నా, సంపద సృష్టించాడు చంద్రబాబు నాయుడు గతంలో. నేను కూడా సంపద సృష్టించినటువంటి
కాదు. సంపద దోపిడీ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మోసపు వాగ్దానం ఆయన రక్తంలోనే ఉన్నది. ప్రజలు ఎల్లకాలం కూడా ఈ మోసాన్ని భరించరు. ఏ నమ్మకంతో అయితే నీకు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని మళ్ళీ వెన్నుపోటు వచ్చినాడు చంద్రబాబు నాయుడు. రామారావు గారిని వెన్నుపోటు వచ్చినట్టే ఈ రోజు దాదాపు 4 కోట్ల మంది పేదవాళ్ళ గుండెల్లో సూపర్ 6 అనేటువంటి మారణాన్ని ఉంచినాడు. అందుకే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు. ఆ తిరుగుబాటులో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరూ కూడా ముందు నడిపించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి కార్యాత్మకమై చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు ఒక్కడిగా కార్యకర్తగా వెళ్ళినా ఆ పని చేయను. కార్యకర్తలందరినీ ఒకటి చేయి. నీకు అండగా రామచంద్రారెడ్డి కూడా ఒప్పుకున్నామని చెప్పి అందరం కూడా రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీద అసహనంతో, కోపంతో, కసితో పేద ప్రజలందరూ కూడా ఒక గొంతుగా నినదించేటువంటి రోజు వస్తుంది. ఆ పేద ప్రజల గొంతుకులన్నీ కూడా మనవిగా చేసుకుందాం. దయచేసి ఏ ఒక్కరు కూడా ఒకరి మీద ఒకరు ఈర్ష్యతో, అసూయతో, ద్వేషంతో ప్రవర్తించబోతారని చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మీకు అందరికీ కూడా మన మధ్యన ఉండవలసింది ప్రేమ, మన మధ్యన ఉండవలసింది కరుణ. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బాధ్యత అప్పగించినారో ఆ వ్యక్తిని మనం బలపడుతూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి పనిచేయాలి తప్ప మనం వాళ్ళ చేతులు పాటు పడుతుంది లాగే ప్రయత్నం కాదు. ఎవరు కష్టాలలో నష్టాలలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్క తాటి మీద నిలబడాలి. మనలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఓ గొప్ప శక్తిని అధికారానికి మళ్ళీ కూర్చోబెట్టడానికి మనందరం కూడా మన వంతు కష్టపడటానికి మీ అందరికీ ఆ పోరాట స్ఫూర్తి రగిలించడానికి, ఆ పోరాటాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చేటువంటి పిలుపును అందుకొని మనమందరం కూడా కేవలం ఇళ్లలో కూర్చొని టీవీలో లేకపోతే పత్రికల్లో చూస్తూ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం కాకుండా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల ఆధారం కోపాన్ని ఒక ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీని పూకటి వేళ్లతో వికరించడానికి మీరందరూ కూడా ఇది అని చెప్పే విధంగా మన కార్యక్రమ ఉండాలని కోరుకుంటూ మీరు ఒక్కడిగానే ఉంటా, మీకంటే తక్కువ వాడిగా ఉంటా, మీకంటే ఎంతైనా కూడా తగ్గి మీరు ఏం చెప్పినా కూడా చేయడానికి శిరసాలు ఇస్తారని తెలియజేస్తూ